కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపైన ప్రత్యేక శ్రద్ధ పెడుతూ కూడా ముందుకెళ్తున్నాయి. ఇటు చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కోసం 33% రిజర్వేషన్లు కల్పించడానికి ఏ విధంగా ముందుకొస్తున్నారో, అదేవిధంగా మహిళలకు రక్షణకు కూడా కల్పించాలంటూ కూడా కొంతమంది దీనిపైన మాట్లాడుతున్నారు. ఏంటి ఇప్పుడు మహిళల చట్టసభలేంటి, రక్షణ ఏంటి అనుకుంటున్నారా? రీసెంట్‌గా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసి, వారి బాలికలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు శీలం నగర్ పోలీస్ స్టేషన్‌కి సంబంధించి పోలీస్ అధికారులు ఆ మహిళలను, ఆ ఇద్దరు బాలికలను అయితే పట్టుకోవడం అయితే జరిగింది. ఇదంతా కూడా మార్చి 14వ తేదీన ఈ యాక్షన్ స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యాక్షన్ ప్రాసెస్ జరుగుతూనే వస్తుంది. మార్చి 14వ తేదీన అక్కడ పశ్చిమ బెంగాల్‌లోని జోయానగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైతే ఇప్పటి వరకు కూడా ఈ కేసును కొనసాగిస్తూ కూడా ఎవరు బాలికలు, అక్కడ ఎందుకు తప్పిపోయారు, ఎటువైపు వెళ్లారనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఢిల్లీలో సీలంపూర్ పోలీస్ స్టేషన్‌కి సంబంధించి పోలీసుల అధికారులు వీరిని పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కి సంబంధించి వీరికి సంబంధించిగా గుర్తించారు. ముఖ్యంగా సీనియర్ పోలీస్ అధికారి చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసిన మహిళలు భార్యాభర్తలు జంటలుగా అయితే ముఖ్యంగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌కి సంబంధించి ఉత్తర పరగన నివాసులుగా హసన్ అలీ, అలాగే మంజిలా బేబీగా గుర్తించారు. వీరు అక్కడ వారిని కిడ్నాప్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఇటు ఢిల్లీ పోలీసుల సహకారంతో వీరిని పట్టుకున్నట్లుగా కూడా అర్థమవుతోంది. కిడ్నాప్ చేస్తూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం తరలించడంలో వీళ్ళు కీ రోల్‌గా పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఎవరైతే ఇద్దరు బాలికలనైతే పట్టుకున్నారో వారికి కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. వారికి కౌన్సెలింగ్ చేస్తున్నారు. మీరు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్లారు? మీతో పాటు ఇంకెవరైనా మహిళలు ఉన్నారా? పిల్లలు ఎవరైనా ఉన్నారా? మీలాంటి అమ్మాయిలు ఇంకెవరెవరు ఉన్నారా? అనే కోణంలో అయితే ఈ దర్యాప్తులు కొనసాగుతున్నాయి. వారితో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా ఇప్పుడు ఈ ఇద్దరు బాలికలను కూడా ఎంక్వైరీ చేస్తోంది. మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరెవరు మీతో పాటు ఇలాంటి కోణంలో మీతో పాటు ఉన్నారు? ఏ కోణంలో జరిగిందనే కోణంలో అయితే చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో పాటు ఇటు విజిలెన్స్ కమిటీ కూడా అందరూ కూడా దీనిపైన ఒక దర్యాప్తు చేస్తూ కూడా ముందుకెళ్తుంది. కేవలం ఈ ఇద్దరు బాలికలు మాత్రమే ఉన్నారా? ఇలాంటి కోణంలో కిడ్నాపులు జరుగుతున్న నేపథ్యంలో ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పోలీస్ అధికారులు దీనిపైన ఒక క్లుప్తంగా డీటెయిల్స్ కోరుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఇలాంటి కిడ్నాపులు ప్రతిరోజు చాలా సంఖ్యలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరిని అరికట్టే విధంగా పోలీసుల అధికారులకి సంబంధించి ఒక క్లుప్తంగా ఒక డేటా దొరికినట్లయితే ఇలాంటివి అరికట్టేందుకు పోలీస్ అధికారులు కూడా శరవేగంగా ముందు అడుగులేస్తారు. కాబట్టి ఇలాంటి టాను గుట్టరట్టు చేసేందుకు ఇలాంటి పిల్లల దగ్గర నుంచి డేటా తీసుకొని ఇలాంటి అడ్డుకట్టలు వేసేందుకు కూడా ముందుకు అడుగులేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఇద్దరు బాలికలకు సంబంధించి పూర్తిగా డేటా తీసుకున్న తర్వాత వారిని పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి తరలించి హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారి నివాసాలకు తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.